హాయ్ హలో అందరికి నమస్కారం ఎలాగో వనకం. ఇది ట్రిప్ సిరీస్లో డే 2 అండ్ పార్ట్ 2. లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టే మేము గుర్రం సవారీ ఎక్కి కూర్చోమన్నాం అనమాట. సో ఆ రైడ్ మాత్రం చాలా బాగుంది. మేము బుక్ చేసుకునిందేమో అక్కడ గుడి స్టార్టింగ్ మెట్టు దాకా అనమాట. గుడి చాలా పైన ఉంటుంది, కొండ పైన ఉంటుంది. సో గుర్రం సవారీ అక్కడికి వెళ్ళలేదు. సో స్టార్టింగ్ వరకు వాళ్ళు ఆపుతామని చెప్పారు. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను బ్లాగ్ చేస్తాను అని చెప్తుంటే వాళ్ళకి ఆ గుర్రం సవారీ నడిపాయనకి హీ వాజ్ మెన్షనింగ్ అనమాట. ఖచ్చితంగా ఆ గుర్రం పేరు చెప్పండి, తన పేరు కావ్య కావ్య అని. సో చెప్తాను అని చెప్పి వీడియో తీసుకున్నా. అండ్ ఇంకా అక్కడే గుడి దగ్గర ఒక చిన్న లాకర్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే పై వరకు మేము మోసుకెళ్ళలేం కదా లగేజెస్ అని చెప్పేసి అక్కడే లాకర్ తీసుకొని మా లగేజెస్ చెప్పులు అన్నీ దాంట్లోనే పెట్టేసి లాక్ వేసేసి బయలుదేరిపోయాము. ఇంకా ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి 3 వేస్ ఉన్నాయన్నమాట. రోప్ కార్ ఒకటి, ట్రైన్ ఒకటి, అండ్ కాలినడకన స్టెప్స్ ఎక్కెళ్ళొచ్చు. ఇంకా అక్కడ ఒక్కొక్క పాయింట్కి దింపడానికి ఇలా ఫ్రీ బస్సెస్ అరేంజ్ చేశారనమాట. సో ఇంకా ఆ ఫ్రీ బస్లో ఎక్కి మేము ఫస్ట్ రోప్ కార్ అనుకున్నాం, ఫుల్ రష్ ఉందని. సరే కాలినడకన వెళ్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది, క్లోజ్ చేసేసారు, నచ్చడానికి కూడా లేకుండా. అండ్ సరే అని ఇంకంత కావట్లేదని ట్రైన్కి వచ్చి కూర్చున్నాము. ఎంతసేపు అయినా సరే వెయిట్ చేద్దాము, ఇంకా దీంట్లో ఎక్కేద్దాము అని చెప్పేసి. ఇంకా ట్రైన్ ఎక్కడానికి మాకు 4 hours టైం పట్టింది అంతా క్లియర్ చేసుకొని ఎక్కడానికి. సరే అని ఇంకా పైకి తీసుకొచ్చి దింపాక మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం పర్ హెడ్ దర్శనంకి. సో ఆ టికెట్ తీసుకోవడం వల్ల మాకు 2 అవర్స్లో దర్శనం అయిపోయింది. దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చేసాక కొన్ని ఫొటోస్ తీసుకొని ప్రసాదం తీసుకొని బయలుదేరిపోయాం అనమాట. ఇంకా పొద్దున్న రికార్డ్ చేద్దాం అనుకున్నాను నేను యాక్చువల్గా ఈ ట్రైన్లో. కాకపోతే ఫోన్స్ అలవ్ లేదని స్ట్రిక్ట్గా చెప్పి నిన్నారు. సరే ఎందుకులే రిస్క్ అని చెప్పి తీసుకోలే. ఇంకా నైట్ అయితే ఎవరు చూడట్లేదు, అండ్ తీసుకున్న ఎవరు ఏం అడగర్లే అని చెప్పేసి ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసా. వ్యూ మాత్రం చాలా బాగుంది, మార్నింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా అలా ఒక 5 minutes రైడ్ ఉంటుంది పైనుంచి కింద తీసుకొచ్చే లోపల. ఇది ట్రైన్ అనమాట. ఒక 6 compartments ఉంటాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 5 members కూర్చోవచ్చు ఈజీగా. ఇంకా బయటికి రాగానే షాప్స్ మాత్రం మొత్తం అన్ని షాప్స్లో బొమ్మలు ఉన్నాయి. ఇంకా అన్ని బొమ్మలు చూసాక మనం కొనుక్కొని ఉంటాము. సో నేను కూడా ఒకటి కొనుక్కొని ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరదామని స్టార్ట్ అయ్యాము. కాకపోతే మాకు ఫుల్ అలసిపోయాము. ఇంకా సరే బస్ స్టాండ్కి వచ్చేసినాక అక్కడ ఒక లాడ్జ్ తీసుకున్నాం అనమాట. 1000 రూపీస్ అలా పే చేసి ఇంకా తినేసాము ఇంకా ఆ రోజు నైట్కి. సో ఇది ఇవాల్టి వ్లాగ్. నెక్స్ట్ ఇంకేం చేసామో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్.